Okay, welcome back. JEE Main 2019 Optics questions చూస్తున్నామండి. Question number 4. Calculate the limit of resolution of a telescope objective having a diameter of 200 centimeters if it has to detect light of wavelength 500 nanometers coming from a star. Question observe చేస్తే అండి, లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ ఆఫ్ ఎ టెలిస్కోప్ అడుగుతున్నాడండి. ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క డయామీటర్ ఇచ్చాడు. అయితే లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ కనుక్కోవాలి. ఆ లైట్ యొక్క వేవ్ లెంగ్త్ కూడా 500 నానోమీటర్స్ అని ఇచ్చాడు. లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ క్యాలిక్యులేట్ చేయాలి. చూడండి స్టూడెంట్స్, మనకున్న ఇన్స్ట్రుమెంట్స్లో అంటే ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్లో కాంపౌండ్ మైక్రోస్కోప్, ఆస్ట్రానమికల్ టెలిస్కోప్ ఈ రెండింటిని కనుక అబ్జర్వ్ చేస్తే వీటిలో 2 లెన్సెస్ ఉంటాయండి. ఒక్కొక్క దాంట్లో 2 లెన్సెస్ ఉంటాయి. ఈ కాంపౌండ్ మైక్రోస్కోప్లో ఆబ్జెక్ట్ అంటే మనం దేన్నైతే చూస్తాం అనుకుంటున్నాం, ఈ మైక్రోస్కోప్ అంటే చాలా మైక్రో ఆర్గానిజమ్స్ చూడడానికి ఉపయోగపడుతుంది. అది ఆబ్జెక్ట్ అనమాట. ఆ మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ వైపు ఉండే లెన్స్ చిన్నగా ఉంటుందండి, స్మాల్ లెన్స్. దీని ఫోకల్ లెంగ్త్ కూడా తక్కువ ఉంటుంది. అయితే మనం కంటితో ఒకవైపు నుంచి చూస్తాం, అటువైపు ఒక లెన్స్ ఉంటుంది, దీన్ని ఐపీస్ అంటారు. ఈ ఐపీస్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఎక్కువ, ఐపీస్ యొక్క లెన్స్ సైజ్ కూడా పెద్దది. ఆబ్జెక్టివ్ అంటారు దీన్ని. ఆబ్జెక్ట్ వైపు ఉంటుంది కాబట్టి ఆబ్జెక్టివ్ లెన్స్ అంటారు, దీన్ని ఐపీస్ అంటారు. అలాగే ఆస్ట్రానమికల్ టెలిస్కోప్లో దీనికి రివర్స్లో ఉంటుందండి. ఆస్ట్రానమికల్ టెలిస్కోప్లో ఆబ్జెక్ట్ వైపు ఏమో దాని ఫోకల్ లెంగ్త్ పెద్దగా ఉంటుంది, ఐపీస్ ఏమో చిన్నగా ఉంటుంది అనమాట. అంటే ఈ టెలిస్కోప్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే లాంగర్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్స్ని దగ్గరగా చూడడానికి, అంటే స్టార్స్ని వీటిని అన్నిటిని కొంచెం దగ్గరగా చూడడానికి. అయితే మనకి వాడు ఏమి ఇచ్చాడంటే క్వశ్చన్లో ఈ ఆబ్జెక్టివ్ లెన్స్ యొక్క అపర్చర్. అపర్చర్ అంటే ఏంటంటే అండి, ఈ డయామీటర్ అండి. ఇది డయామీటర్ ఏంటి సార్ అని అడగండి. ఎంతవరకు లెన్స్ ఉందో ఆ డయామీటర్, రిజల్టెంట్ డయామీటర్ అనమాట. దాన్ని అపర్చర్ అంటారు. ఈ అపర్చర్ దాని యొక్క డయామీటర్ డి వాల్యూ ఇచ్చాడు 200 సెంటీమీటర్స్ అని ఇచ్చి, అలాగే లైట్ యొక్క వేవ్ లెంగ్త్ 500 నానోమీటర్స్ అని ఇచ్చి, వాడు ఏం క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అంటే మనల్ని లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ డెల్టా టీ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు అండి. ఇది మనకి అడిగిన క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, రిజాల్వింగ్ పవర్ అని అడిగాడు అనుకోండి క్వశ్చన్లో, రిజాల్వింగ్ పవర్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు అనుకోండి, దానికి ఫార్ములా ఒకటి ఉందండి. ఏంటంటే డి బై 1.22 లాంబ్డా, డి బై 1.22 లాంబ్డా. ఇది రిజాల్వింగ్ పవర్ ఆఫ్ టెలిస్కోప్ క్యాలిక్యులేట్ చేయమంటే. రిజాల్వింగ్ పవర్ దేనికి ఈక్వల్ అంటే 1/డెల్టా టీటాకి ఈక్వల్ అనమాట. ఇక్కడ డెల్టా టీటా అంటే మీనింగ్ ఏంటంటే లిమిట్ ఆఫ్ రిజల్యూషన్. లిమిట్ ఆఫ్ రిజల్యూషన్కి రెసిప్రోకల్ తీసుకున్నాం అనుకోండి, రిజాల్వింగ్ పవర్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫార్ములాలో మనం డెల్టా టీటా క్యాల్కులేట్ చేయాలనుకోండి, డెల్టా టీటా ఈజ్ ఈక్వల్ టు 1/1.22 లాంబ్డా బై డి. మనకి క్వశ్చన్లో ఆల్రెడీ 1.22 లాంబ్డా వాల్యూ ఎంత అని ఇచ్చాడండి, 500 నానోమీటర్స్ అని ఇచ్చాడు. 500 ఇంటూ నానో మీన్స్ 10⁻⁹ బై డి అంటే డయామీటర్, అపర్చర్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ లెన్స్ ఆర్ డయామీటర్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ లెన్స్ ఎంత ఇచ్చాడండి, 200 సెంటీమీటర్స్. 200 ఇంటూ సెంటీమీటర్ని మనం 10⁻⁻². ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది. జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి, 2 హియర్ జీరోస్ క్యాన్సిల్ అవుతాయి, 2 హియర్ 2.5 టైమ్స్ మల్టిప్లై చేసి సింప్లిఫై చేస్తే ఆన్సర్ 305 ఇంటూ 10⁻⁻⁹. ఇది లిమిట్ ఆఫ్ రెజల్యూషన్ అనేది ఒక యాంగిల్ అన్నమాట. యాంగిల్ కాబట్టి దీన్ని మనం రేడియన్స్లో మెజర్ చేస్తామండి.
కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దామండి. ఏ కాన్వెక్స్ లెన్స్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 20 centimeters and a concave mirror having their principal axis along the same lines are kept 80 centimeters apart from each other. The concave mirror and convex lens ఈ రెండు కూడా 80 centimeters distance లో పెట్టారటండి. The concave mirror is to the right of the convex lens. When an object is kept at a distance of 30 centimeters to the left of the convex lens, its image remains at the same position even if the concave mirror is removed. The maximum distance of the object for which this concave mirror by itself would produce a virtual image would be. Question మళ్ళీ ఒకసారి చూద్దాం. A convex lens of focal length 20 centimeters and a concave mirror having their principal axis along the same lines are kept 80 centimeters apart from each other. అంటే ఏం చెప్తున్నాడంటే ఒక కాన్వెక్స్ లెన్స్ ఉంది, దాని ఫోకల్ లెంగ్త్ ఏమో 20 centimeters, అలాగే ఒక కాన్కేవ్ మిర్రర్ ఉంది. ఈ రెండు కూడా ఒకే ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉన్నాయి. ఈ రెండింటిని కూడా 80 centimeters డిస్టెన్స్లో పెట్టాము అని చెప్పాడు. ద కాన్కేవ్ మిర్రర్ ఈజ్ టు ద రైట్ ఆఫ్ ది కాన్వెక్స్ లెన్స్. కాన్కేవ్ మిర్రర్ ఏమో రైట్ సైడ్ ఉంది. When an object is kept at a distance of 30 centimeters to the left of the convex lens, its image remains at the same position even if the concave mirror is removed. Okay. The maximum distance of the object for which this concave mirror by itself would produce a virtual image would be. క్వశ్చన్లో వాడు ఒక కాన్వెక్స్ లెన్స్ ఉందండి. ఆ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంగ్త్, అంటే దీని యొక్క ఫోకల్ లెంగ్త్ ఎంత ఉంటుందంటే 20 centimeters. అయితే దీనికి ఉండే ప్రిన్సిపల్ యాక్సెస్లోనే ఇక్కడ నుంచి 80 centimeters డిస్టెన్స్లో ఒక్క కాన్కేవ్ మిర్రర్ని ప్లేస్ చేశాడు. ఇది కాన్కేవ్ మిర్రర్ ప్లేస్ చేశాడు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 80 centimeters డిస్టెన్స్. అయితే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ పెడితే ఎంత డిస్టెన్స్లో 30 centimeters డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ని పెడితే ఈ లెన్స్ దగ్గర నుంచి ఒక 30 centimeters డిస్టెన్స్లో ఒక ఆబ్జెక్ట్ని ప్లేస్ చేసినప్పుడు దీని ఫోకల్ లెంగ్త్ ఏమో 20 అండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత అవుతుందండి అంటే సెంటర్ 2f డిస్టెన్స్ ఏమో 40 అవుతుంది. 40కి 20కి మధ్యలో 30 దగ్గర ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు కంపల్సరీగా కాన్వెక్స్ లెన్స్ ముందు ఒక ఆబ్జెక్ట్ని ఇక్కడ పెడితే ఇమేజ్ ఇక్కడ ఎక్కడ ఫామ్ అవుతుందండి. ఈ ఫామ్ అయిన ఇమేజ్ దీనికి ఎలా పనిచేస్తుందండి, ఆబ్జెక్ట్లా పనిచేస్తుంది. ఈ ఇమేజ్ ఆబ్జెక్ట్లా పనిచేస్తుంది కదా, ఆ ఆబ్జెక్ట్ మళ్ళీ ఇమేజ్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఆ ఇమేజ్ ఇక్కడ ఎక్కడో ఫామ్ అయింది, ఇక్కడ ఫామ్ అయిందండి. ఇప్పుడు ఈ మిర్రర్ తీసేస్తే, ఈ మిర్రర్ ఉంచినప్పుడు ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయిందండి. మిర్రర్ తీసేస్తే ఫైనల్ ఇమేజ్ దీనివల్లే ఫైనల్ ఇమేజ్ ఉంటుంది, అంటే ఓన్లీ ఈ లెన్స్ వల్లే ఫైనల్ ఇమేజ్ ఉంటుంది, సేమ్ పొజిషన్లో ఫైనల్ ఇమేజ్ ఉంటుంది. అలా ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి, ఒక కాన్కేవ్ మిర్రర్కి సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు, సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మాత్రమే సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే ఈ మిర్రర్ ఒకవేళ తీసేస్తే ఫైనల్ ఇమేజ్ ఇక్కడే ఉంది, దీనివల్ల వచ్చే ఫైనల్ ఇమేజ్. ఈ మిర్రర్ కనుక ఎక్కడ ఉంచితే ఫైనల్ ఇమేజ్ ఇక్కడ ఉంది, అంటే ఫైనల్ ఇమేజ్ పొజిషన్ మిర్రర్ తీసినా మిర్రర్ ఉంచినా ఒక చోటే ఉంటుంది అని క్వశ్చన్లో చెప్పాడండి మనకి. ఈవెన్ దో ద మిర్రర్ ఈస్ రిమోట్ ద పొజిషన్ ఆఫ్ ది ఫైనల్ ఇమేజ్ ఇస్ సేమ్ అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం
కంపల్సరిగా ఈ డిస్టెన్స్ దీనికి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనమాట. అంటే ఇక్కడ ఎక్కడో మీరు ఒక దీని ఫైనల్ ఇమేజ్ అని ఊహించుకుంటే ఈ మిర్రర్ తీసేసిన ఫైనల్ ఇమేజ్ ఇక్కడ అయితే కనుక ఇక్కడే అయితే క్వశ్చన్లో వాడు ఫైనల్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది అడగలేదండి. వాడు ఏమడిగాడంటే ఈ కాన్కేవ్ మిర్రర్ ఎంత మ్యాక్సిమం డిస్టెన్స్ వరకు ఆబ్జెక్ట్ని ఉంచితే వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది అని అడిగాడండి. అంటే కాన్కేవ్ మిర్రర్ యాక్చువల్గా మ్యాక్సిమం అన్ని కేసెస్లో ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినా సరే రియల్ ఇమేజే ఫామ్ చేస్తుంది. ఒక పొజిషన్ దగ్గర నుంచి మాత్రం అది వర్చువల్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. ఎక్కడి నుంచి అండి? దాని ఫోకస్కి పోల్కి మధ్యలో ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు వర్చువల్ ఇమేజ్ అంటే ఎరెక్టెడ్ ఇమేజ్ ఫామ్ చేస్తుంది. అయితే ఎంత ఎంత మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే మీరు ఏం చెప్పాలి? ఫోకల్ లెంగ్త్ ఎంతో చెప్పేస్తే సరిపోద్ది. ఆ ఫోకల్ లెంగ్త్ డిస్టెన్స్ వరకు ఆబ్జెక్ట్ని ఎక్కడ పెట్టినా సరే అది వర్చువల్ ఇమేజ్. అంటే మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఫైనల్గా ఈ మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేస్తే అది ఎంత మ్యాక్సిమం డిస్టెన్స్ వరకు వర్చువల్ ఇమేజ్ను ఫామ్ చేస్తుంది అనేది తెలుస్తుంది. సో దీని ఫోకల్ లెంగ్త్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అని తెలుసు, కానీ ఈ డిస్టెన్స్ తెలీదు, ఈ డిస్టెన్స్ తెలీదు. కాబట్టి మనం ఇది ఆబ్జెక్ట్ అని అనుకుంటే ఇది ఇమేజ్ అని అనుకుంటే దీని ఫోకల్ లెంగ్త్ తెలుసు కాబట్టి లెన్స్ ఫార్ములా ఉపయోగించుకుని మనం ఈ ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కున్నాం అనుకోండి, ఇక రిమైనింగ్ దీని రేడియస్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలాగే 80 అని తెలుసు కాబట్టి 1/f is equal to 1/v minus 1/u. ఓకే, ఈ ఫార్ములాలో ఎఫ్ అంటే ఫోకల్ లెంగ్త్ ఆఫ్ లెన్స్ ఆఫ్ నేను ఈ ఇమేజ్ డిస్టెన్స్ కనుక్కుంటున్నానండి. ఈ లెన్స్ వల్ల ఈ ఇమేజ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను, అంటే వి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఎఫ్ వాల్యూ 20 అని తెలుసు. కాన్వెక్స్ లెన్స్కి ఇటు సైడే ఉంటుంది ఫోకల్ లెంగ్త్ కాబట్టి, అంటే ఆబ్జెక్ట్ ఇటు ఉన్నప్పుడు ఇటే చూసుకోవాలి కాబట్టి 20 పాజిటివ్ అనమాట. అంటే ఇటు పాజిటివ్ ఈజ్ ఈక్వల్ టు 1/v మనం క్యాలిక్యులేట్ చేయాలి v మైనస్ 1/u మీన్స్ దీని యొక్క ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంతండి? ఇటు పక్కకు చూస్తున్నాం కాబట్టి -30. సో 1/v ఈజ్ ఈక్వల్ టు 1/20 ప్లస్ ఇది ఇటు వస్తే ప్లస్ అవుతుంది కానీ మైనస్ ఉంది కదండి, మళ్ళీ -1/30. ఎల్సిఎం 60 అవుతుందండి. ఇక్కడ 3 times మైనస్ 2 times ఈజ్ ఈక్వల్ టు 1/60. 60 అంటే వి వాల్యూ ఎంత అని వచ్చింది అంటే మనకి ఇమేజ్ డిస్టెన్స్ 60 ప్లస్ 60 వచ్చింది కదండి, 60 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 60 సెంటీమీటర్స్ అన్నమాట. ప్లస్ కాబట్టి ఇటే డిస్టెన్స్ అంటే కంపల్సరీ ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? 20 అవుతుంది. ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ డిస్టెన్స్ 20. అంటే ఇది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే 2f. దేర్ఫోర్ 2f ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్. రేడియస్ ఆఫ్ కర్వేచర్ 2f ఈజ్ ఈక్వల్ టు 20 సెంటీమీటర్స్, f ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఇదే మ్యాక్సిమం డిస్టెన్స్ అండి. ఎఫ్ అంటే దాని ఫోకల్ లెంగ్త్ అండి. ఫోకల్ లెంగ్త్ ఇది ఫోకస్ కదండి, ఫోకస్ నుంచి పోల్ వరకు ఉండే డిస్టెన్స్ ఫోకస్. ఈ మధ్యలో ఎక్కడ ఆబ్జెక్ట్ నుంచినా సరే, అంటే ఈ 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడ ఆబ్జెక్ట్ ఉంచినా సరే మనకి ఎలాంటి ఇమేజ్ ఫామ్ అవుతుందంటే వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటంటే 10 సెంటీమీటర్స్, ఆప్షన్ సి. క్వశ్చన్ నెంబర్ 6 చూద్దామండి. A concave mirror for face viewing has focal length of 0.4 meters. The distance at which you hold the mirror from your face in order to see your image upright with a magnification of 5 is. క్వశ్చన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఒక కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఇచ్చారండి. కాన్కేవ్ మిర్రర్ ఎలా ఉంది, దాని యొక్క ఫోకల్ లెంగ్త్ అంటే ఎఫ్ వాల్యూ అంటే ఫోకస్ నుంచి పోల్ వరకు ఉండే డిస్టెన్స్.
ఎఫ్ వాల్యూ ఫోకల్ లెంగ్త్ 0.4 మీటర్స్ అని ఇచ్చారండి ఫోకల్ లెంగ్త్. కాన్కేవ్ మిర్రర్ యొక్క ఫోకల్ లెంగ్త్ ఇటు క్యాల్కులేట్ చేస్తాం కాబట్టి -0.4 మీటర్స్. అయితే ఒక పర్సన్ ఇక్కడ ఎక్కడైనా తన ఫేస్ చూసుకుంటున్నాడు అనుకోండి, అదే మిర్రర్లో, ఆ మిర్రర్లో చూసినప్పుడు మ్యాగ్నిఫికేషన్ 5 ఉండేలా, ఇక్కడ ప్లేస్ ఎందుకు ఇచ్చారండి, సింబల్ పెట్టాలి మనం. వాడు మ్యాగ్నిఫికేషన్ 5 ఉండాలి, అప్రైట్ ఇమేజ్ ఉండాలి. అప్రైట్ అంటే కంపల్సరీ, ఇన్వర్టెడ్ అయితే రియల్ అండి, అప్రైట్ అయితే వర్చువల్. ఒక అప్రైట్ ఇమేజ్ అంటే వర్చువల్. గుర్తుపెట్టుకోండి, రియల్ ఇమేజెస్కి మైనస్ ఉంటుంది, వర్చువల్కి ప్లస్ ఉంటుంది. బికాస్ వర్చువల్ అప్రైట్ అన్నాడు కాబట్టి ఇది వర్చువల్ ఇమేజ్ అండి. ఇలా మ్యాగ్నిఫికేషన్ 5. మ్యాగ్నిఫికేషన్ 5 అంటే ఏంటంటే అంటే ఫేస్ 5 టైమ్స్ పెద్దగా కనిపిస్తుంది. అలా మ్యాగ్నిఫికేషన్ 5 ఉండేలాగా అతను ఫేస్ చూసుకోవాలి అంటే అతను ఎంత డిస్టెన్స్లో ఉండాలి, అంటే ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో ఉండాలి మిర్రర్కి. కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, ఫోకల్ లెంగ్త్ లోపే ఉండాలండి ఆబ్జెక్ట్, అప్పుడే మనకి వర్చువల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది కాన్కేవ్ మిర్రర్లో. ఈ ఫోకల్ లెంగ్త్కి దాటి ఇటు వచ్చిందా, ఆబ్జెక్ట్ పొజిషన్ ఇటు ఉందనుకోండి, రియల్ ఇమేజే ఫామ్ అవుతుంది. సో ఫోకల్ లెంగ్త్ అంటే మనకు ఆన్సర్ 0.4 కన్నా తక్కువ ఆన్సర్ రావాలి. 0.4 మీటర్స్ ఈ డిస్టెన్స్ కన్నా తక్కువ రావాలి. సో ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో పెడితే మ్యాగ్నిఫికేషన్ 5 ఉంటుంది. చూడండి, ఫర్ మిర్రర్స్కి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా కనుక మనం చూస్తే ఒక 4 ఫార్ములాస్ ఉన్నాయండి మ్యాగ్నిఫికేషన్ క్యాల్కులేట్ చేయడానికి. ఇవి గుర్తుపెట్టేసుకోండి. ఒకటి ఏంటంటే హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై, మైనస్ ఉండదు ఇక్కడ, హైట్ ఆఫ్ ది ఇమేజ్ బై హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సెకండ్ ఫార్ములా ఏంటంటే మ్యాగ్నిఫికేషన్కి -v/u. v అంటే ఇమేజ్ డిస్టెన్స్, u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఇంకో ఫార్ములా ఏంటంటే f-v/f. ఇంకో ఫార్ములా ఏంటంటే f/f-u. 1, 2, 3, 4 ఇచ్చిన డేటాను బట్టి ఏ ఫార్ములా ఉపయోగించుకోవాలో ఆ ఫార్ములా ఉపయోగించుకుంటాను. మనకి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అడుగుతున్నాడు కాబట్టి ఈ ఫార్ములా ఉపయోగించుకుంటాం. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ వాడు ఇవ్వలేదు, ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో పడితే మ్యాగ్నిఫికేషన్ ఎంత ఉంటుంది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ ఫార్ములా ఈ ఫార్ములా తీసుకుని మనం క్యాల్కులేట్ చేద్దామండి. సో మ్యాగ్నిఫికేషన్ ఈజ్ ఈక్వల్ టు f/f-u. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ వాడు 5 అని ఇచ్చాడు. ఎఫ్ అంటే 0.4 -0.4 బై -0.4 మైనస్ యూ వాల్యూ. యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. 0.4 into 5, 4 5s are 20 అంటే 2, -2 -5u is equal to -0.4. ఓకే, 5uని అటుపై పంపించామనుకోండి, 5u is equal to -2 -0. మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుందండి, అంటే +0.4 అంటే ఆన్సర్ -1.6. u is equal to -1.6/5. అంటే మీకు ఆన్సర్ ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుందంటే u is equal to 1.6/5 అంటే 0.32 మీటర్స్ అన్నమాట. మైనస్ ఉంటుందండి, అంటే ఇటు పక్కకి ఆబ్జెక్ట్ ఎంత డిస్టెన్స్లో పెడుతున్నామంటే 0.32 మీటర్స్ డిస్టెన్స్లో పెడుతున్నామండి, అంటే 0.4 లోపే పెడుతున్నాం అనమాట ఆబ్జెక్ట్. అంటే అతని ఫేస్ 0.32 దగ్గర పెడితే అతని ఫేస్ 5 టైమ్స్ పెద్దగా కనపడుతుంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. స్టూడెంట్స్, ఈ ప్రాబ్లమ్స్ ఒకసారి మీరు వీడియో చూసిన తర్వాత కూడా ఒకసారి వితౌట్ సీయింగ్ ఒకసారి చేస్తే మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే చూసినప్పుడు వచ్చినట్టుగా ఉంటాయి, తర్వాత చేస్తుంటే మనకి డౌట్స్ రావచ్చు. క్వశ్చన్ నెంబర్ 7 ఆన్వర్డ్స్ ఆప్టిక్స్ పార్ట్ 3 వీడియో చూడండి.